కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. చిన్నారి ఆచూకీ కోసం పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. వందలాది మంది పోలీసులు అడవులంతా జల్లెడి పట్టినప్పటికీ కూడా ఏమాత్రం చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. తమ బిడ్డ అసలు బతికుందో లేదో, సజీవంగా ఉందో లేదో, ఎవరై కిడ్నాప్ చేశారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. మరోపక్క పాప ఇంటి దగ్గర తప్పడిపోయిన ప్రదేశం నుంచి దాదాపు 16 కిలోమీటర్ల రేడియేషన్లో అటవీ శాఖ, పోలీస్ శాఖ, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు మొత్తం జల్లెడి పెట్టాయి. డ్రోన్లతోనూ, డాగ్ స్క్వేర్తోనూ మొత్తం కూడా ఎంత వెతికినా చిన్నారికి సంబంధించి చిన్న క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు తలపట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క చిన్నారి మిస్ అయిన గత వారం శనివారం మిస్ అయిన సమయంలో సెల్ ఫోన్ టవర్ లొకేషన్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కాల్స్ ఉన్నాయని దాన్ని కూడా డంపింగ్ కాల్స్ కూడా చెక్ చేసినప్పుడు కూడా పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. మరోపక్క ఏదైతే అటవీ జంతువులు ఏమన్నా కూడా చిన్నారిని ఈడ్చుకుపోయాయన్న కోణంలో కూడా పోలీసులు ఎంత శోధించినప్పుడు కూడా ఆనవాళ్లు కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చిన కార్మికులకి చిన్నారి ఏమన్నా కనిపిస్తే వాళ్ళు ఏమన్నా చిన్నారిని అపహరించుకుపోయారా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ఆ కార్మికులు ఎక్కడైతే ఉంచారో ఆ ప్రాంతాన్ని కూడా ఒక ప్రత్యేక పోలీసు బృందం కూడా వెళ్ళింది. మరోపక్క ఏదైతే చిన్నారి తండ్రి ఒక సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కొని కొంతమందికి అడ్డికివ్వగా వాళ్ళతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు ఏమైనా పాపను అపహరించుకుపోయిన కోణంలో కూడా ఆ తండ్రిని తీసుకొని ఆ ఏదైతే కారు అద్దెకిచ్చిన ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరోపక్క గ్రామస్తుల సాయంతో కూడా ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఆ సమీప గ్రామంలో ఎవరైనా మిస్ అయ్యారా, కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదా అనే కోణంలో కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి 8 రోజులు గడిచినప్పుడు కూడా చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కనిపించకపోవడంతో అసలు పాప ఏమైందనేది ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపురం ఏదైనా